మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చిన నేను. దేవునికి బిగ్గరగా చప్పలు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. చప్పలు గట్టిగా హల్లెలూయా. ఒక గంట సేపు వాక్యం మీద మన మనస్సును చూద్దాం, ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 10:45 చదివాం. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప స్టేట్మెంట్, టెస్టిమనీ ప్రభు అయిన యేసయ్య గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ టెస్టిమనీ లేదా సాక్ష్యం? ఏంటి ఆ స్టేట్మెంట్? యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ ఎందుకు వచ్చాడట? ఆయనే స్వయముగా చేయడానికి. యేసు ప్రభు పరిచర్య స్థాయిని నిర్వచించడానికి ఈ భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట ఏంటంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. స్తోత్రం. అంటే ఆయన ఏ స్థాయిలో పరిచర్య చేశాడు అని చెప్పడానికి భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి మాట ఏంటంటే, మన కొరకు శిలువ మరణం పొందునంతగా, తన ప్రాణం ఇచ్చునంతగా ఆయన ఏం చేశాడట? పరిచర్య చేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రభు అని ప్రజల కొరకు నేను ఏ వర్తమానాన్ని మోసుకొని వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన తలంపుల్లో నుండి జనించిన సందేశం ఇది. నిజమే, ప్రతి సంఘానికి పరిచారకుడు కావాలి, దేవునికి పరిచారకులు కావాలి. మనలో ప్రతి ఒక్కరూ పరిచారకులై ఉండాలి. పరిచారకులు లేకపోతే ఒక క్రైస్తవ్యం లేదు అని చెప్పొచ్చు నిస్సందేహంగా. ఎందుకంటే ఆది నుంచి ఇప్పటి వరకు కూడా సంఘ చరిత్రను గమనిస్తే పాత నిబంధనలో కావచ్చు, అపోస్తలుల జీవితాల్లో కావచ్చు, పరిచర్య చేయి వారి యొక్క స్థానం శిఖర సమానం. నిజంగా పరిచారకులు లేకపోతే ఏ నాయకుడు సంపూర్ణుడు కాలేడు. పరిచర్య చేసేటువంటి మనస్తత్వం లేకపోతే ఏ వ్యక్తి నాయకుడు కాలేడు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల మీరు ఇతరులు ఎదుట తమ్మును తాము తగ్గించుకుని పరిచర్య చేయాలని చెప్పాడు. ఒక దినమున యేసు ప్రభు తన శిష్యులు సువార్త ప్రయాణంలో భాగంగా కొన్ని ప్రాంతాలను దర్శిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వెనక శిష్యులు నడుస్తున్న శిష్యులకు ఒక అనుమానం వచ్చింది. ఏమని అంటే, అరే ఎవడరా మనలో గొప్పోడు అని ప్రశ్న వచ్చింది. పేతురు అంటాడు ఉదాహరణకి ఊహాత్మకంగా, నేను మీ అందరికంటే పెద్దోడిని కాబట్టి, యేసు ప్రభు అన్నిటికీ నన్ను పిలుస్తాడు కాబట్టి నేనే గొప్పోడిని అని ఉండవచ్చు. ఒకవేళ యోహాను అనుకోవచ్చు, నేను యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుణ్ణి, ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాను, ఆయనకి చాలా సమీపంగా ఉంటాను, మీరన్నా కొంచెం దూరంగా ఉంటారు, నేను ఆయన ప్రక్కనే ఆనుకొని ఉంటాను కాబట్టి నేనే గొప్పోడిని అని అనుకొని ఉండొచ్చు. యాకోబు అనుకొని ఉండొచ్చు. పేతురు, యోహాను, యాకోబు అని ముగ్గురులో నేను కూడా ఒకడిని కాబట్టి నేను కూడా గొప్పోడినే అని అనుకొని ఉండొచ్చు. ఇస్కరియోతు యోధా అని ఏమని అనుకొని ఉండొచ్చు. అంటే నేను మీ అందరికంటే బాగా చదువచ్చిరా, జ్ఞానం కలిగిన వాడిని రా, డబ్బు సంచి నాకే దేవుడు ఇచ్చాడు, ప్రభు ఇచ్చాడు కాబట్టి నేనే గొప్పోడిని అని చెప్పుకొని ఉండొచ్చు. ఇటు రకరకాలుగా వాళ్ళు గొప్పతనం గురించి ఊహించుకుంటున్నారు. ఒక చోట ఆగారు. వాళ్ళు ఆగితే యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నాయనా మీరు ఇందాక ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళందరూ మౌనం అయిపోయారు. కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో ఎవరు గొప్పవాడనేగా మీ ప్రశ్న. మీలో ఎవడు తమ్మును తాము తగ్గించుకుని ఇతరులు ఎదుట పరిచర్య చేస్తారో
వారే గొప్పవారు అన్నాడు. చప్పలు కొట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు సంఘమైన మనకి, నాకు కూడా, మనందరికీ ఏమి బోధించాలని ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడంటే పరిచర్య చేసేవాడు ఎట్లుండాలా, పరిచర్య చేయవాని గుణగణాలు ఎట్లుండాలా. ఒక వ్యక్తి పరిచర్య చేస్తే ఆ వ్యక్తి ఎలాంటి జీవన శైలిని అవలంబించాలి అనే విషయాలు పరిశుద్ధాత్ముడు మన ముందుంచాడు. మొట్టమొదటిగా నేను ఎవరి గురించి చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు అబ్రహాము నా మదిలోనికి వచ్చాడు. అబ్రహాం ఒక గొప్ప పరిచారకుడు, దేవునికి ఎటువంటి అనుమానం లేదు. అబ్రహాం అనే ఒక వ్యక్తి విశ్వాస వీరుడే కాదు, అతను గొప్ప పరిచారకుడు. ప్రార్థనాపరుడే కాదు, అతడు చాలా గొప్ప పరిచారకుడు. పరిచారకుడైన అబ్రహాంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే ఇతడు వేగవంతమైన పరిచారకుడు. స్తోత్రం చెప్పండి. పరిచర్యలో వేగవంతమైన పరిచారకుడు. దేవుడు ఒక పనిని అప్పగిస్తే, ప్రభువా ఈరోజే చేయాలా, రేపు చేస్తాలే అనే టైపు కాదు. చెప్పావు కదా, ఏదో ఒకసారి చేస్తాలే, నన్ను విసిగించుకో అని దేవుని మీద తగువ పెట్టుకునే పరిచారకుడు కాదు. ఈయన ఎట్లాంటి పరిచారకుడు అంటే చెప్పిన వెంటనే స్పందించగలిగిన గొప్ప పరిచారకుడు. వాస్తవానికి అబ్రహాముకి నిజ దేవుడు తెలియదు. విగ్రహారాధన చేసుకుంటూ వాళ్ళే దేవుళ్ళని తలపోసుకుంటూ పూజించుకుంటూ ఊరు అనే ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి అబ్రహాముని దేవుడు దర్శించాడు. దర్శించేమంటాడో తెలుసా? అబ్రహామా, నీ స్వదేశాన్ని స్వజనమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నీవు రా. ఒకటే ఒక మాట తీయండి ఒకసారి. ఆదికాండం. దేవుడు ఒకే ఒక మాట పలికాడు, నాయనా నేను చూపించే దేశమునకు నువ్వు రావాలి. నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి రావాలి అని మాట్లాడినప్పుడు మీకు అక్కడ కనబడిద్ది 5వ వచనం. చదవండి. 12:5. అబ్రాము చదవండి. తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 12:5లో వ్రాయబడింది, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారు అర్జించిన సమస్త సంపదను వెంటబెట్టుకొని బయలుదేరారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 12వ అధ్యాయంలో మాట్లాడాడు 1వ వచనంలో. 5వ వచనంలో బయలుదేరడం కూడా అయిపోయింది. ప్రభువా నువ్వెవరివి అనే ప్రశ్న లేదండి. ఎవరు అయితే నాకు ఎందుకులే, నువ్వు మాట్లాడావు కదా, ఏ దేశం వెళ్ళాలి చెప్పు నాకు అనే ప్రశ్న లేదండి. నువ్వు నాకు కనబడాలా, అప్పుడే నేను నమ్ముతా అనే అవిశ్వాసం లేదండి. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఎన్నో ఏండ్లు, నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు, నేను ఎన్నో ఏండ్లు ఊహ తెలిసిన నాటి నుండి నేను అనేక దేవీ దేవతలకు మొక్కుచున్నాను. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. ఈయనెవరో నాతో మాట్లాడాడంటే ఈయనే నిజమైన దేవుడని విశ్వసించాడు. చప్పలు కొడతారా? ప్రైజ్ ది లార్డ్. పరిచారకుడు అనేవాడు విశ్వసించుటలో వేగంగా ఉండాలి. ఎందులో? విశ్వసించుటలో వేగంగా ఉండాలి, నమ్ముటలో వేగంగా ఉండాలి. నాకు రూట్ మ్యాప్ ఇస్తేనే నేను వస్తా, ఏ దేశమో చెప్పు వస్తా, లేకపోతే నేను రాను, ఇట్లాంటి మాటలు లేవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో దేవుడు మీకు ఒక పరిచర్య అప్పగించినప్పుడు చెప్పబడిన ఆ మాటను దేవుని పేరట సంపూర్ణంగా మీరు నమ్మాలి. నమ్ముటలో ఆ విశ్వాసం కలగాలి. ఎటు వెళ్ళాలో తెలియకనే అబ్రహాము బయలుదేరాడని అనేక లేఖనాలు ఘోషిస్తున్నాయి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. స్తోత్రం చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. పరిచారకుడు అనగా దేవునిని నమ్మువాడు. పరిచారకుడు ఎప్పుడు నీతిమంతునిగా మార్చబడతాడు, నీతిమత్వముతో కప్పబడతాడు అంటే అతడు దేవునిని నమ్మాలి. తనకు అప్పగించిన పని విషయంలో దేవునిని సంపూర్ణంగా నమ్మాలి. నీ యజమానుడైన దేవుడిని నువ్వు నమ్మకుండా నువ్వు పరిచర్య సరిగ్గా చేయలేవు. నీ యజమానుడు ఒక పని అప్పగించినప్పుడు నువ్వు ఒక విశ్వాస సహితమైన వ్యక్తిగా నువ్వు లేనప్పుడు పరిచర్య కూడా అవిశ్వాసంగానే ఉంటుంది. ప్రియ సంగమా వినండి, పరిచర్య చేసేవాడికి విశ్వాసం మెండుగా ఉండాలి. ఆమేన్, స్తోత్రం. దర్శనం పెద్దగా ఉండాలి. హల్లెలూయా. నాకు తెలియదు, నాకు రాదు, ఎటు పోవాలో తెలియదు, ఈయనేదో చెప్పాడు. ఇప్పుడు పరిచర్య చెప్పేవాడు అన్ని వివరంగా చెప్పొద్దు. ఇట్లాంటి ఏం లేవు అబ్రహాం జీవితంలో. ఆయన చెప్పాడు, ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, కానీ నడిపించగలిగిన దేవుడని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. ఎంతవరకు నడిపించిన దేవుడికి ఎటు పోవాలో ఆయనకు తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నిన్ను నడిపించగలిగిన దేవుని యొక్క రూట్ మ్యాప్ ఉంది. నేను ఎటు నడిపించాలో ఆయనకి బాగా తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటంటే నేను దైవిక మార్గములలో వెళుతున్నానా లేదా అనేది దేవుడిని అప్పటికప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో కనిపెడుతూ వెళ్ళడమే తప్ప అడుగడుగున అనుమానాలతో, అడుగడుగున అవిశ్వాసముతో, ప్రతి క్షణం ప్రశ్నలతో సాగేది కాదు పరిచర్య అంటే. దేవుడు ఒక పని అప్పగించాడంటే ఆయన చేస్తాడు ఏదో ఒక విధంగానే మనం వేగముగా స్పందించాలి. పిలుపు విషయంలో ఆయన వేగంగా ఉన్నాడు, విశ్వాస విషయంలో ఆయన చాలా వేగంగా ఉన్నాడు. వెంటనే తన భార్యను తీసుకొని, తన సహోదరుని కుమారుడైన లోతును కూడా తీసుకొని, తనకున్న ఆస్తిని కూడా వెంట పెట్టుకొని వెంబడించడం ప్రారంభించాడు. స్తోత్రం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. దేవుడు మనకి సంఘంలో ఒక పరిచర్య అప్పగించినప్పుడు, ఒక పని చేయమన్నప్పుడు నిజంగా పని విషయంలో విశ్వాసం మనకుందా? ఇది దేవుడు మనకు అప్పగించిన పని అని నమ్మకం ఉందా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిచారకుడు అనేవాడు ఎప్పుడు పనిలో జాగులేని వాడై ఉండాలా. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే పనిలో జాగు చేయవాడట నాశనము చేయవానికి సహోదరుడు. పనిలో ఆలస్యం చేసేవాడు ఎట్లా అంటాడట? నాశనం చేసేవాడు మనకు తెలిసినోడు ఎవడు? శంకరం, అపవాదికి ఒక పేరుంది, వాడు నాశన పుత్రుడు. ఎవడాడు? పనిలో ఆలస్యం చేసేవాడట నాశన పుత్రుడు. అంటే అర్థం ఏంటంటే, నాశన పుత్రుడికి సహోదరుడు అంటే అర్థం ఏంటంటే అపవాదికి బ్రదర్ అన్నమాట. సైతానికి బ్రదర్ ఎవరు? అప్పగించిన పనిలో జాగు చేసేవాడు, మేనమాసములు లెక్కించుకునేవాడు, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని ప్రణాళికలు రచించేవాడు, ఇప్పుడే చేయాలా అని బద్ధకస్తుడు, సోంబేరి. వీడు ఎవడు అంటే నాశనము చేయు అపవాదికి సహోదరుడు. మనమైతే ఎట్లా ఉండాలో తెలుసా? వెంటనే స్పందించగలిగిన అబ్రహాము వారసులంగా మార్చబడాలి. చెప్పాలి గట్టిగా, స్తోత్రం. ఎండవేళ మధ్యాహ్నం సింధూర వనమందు గుడారపు ద్వారం వద్ద అబ్రహాము నిలుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అలా తీక్షణంగా చూస్తున్నప్పుడు 3 దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారు? 3 దేవదూతలు. చాలా మంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు, కానీ లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు అబ్రహాము దగ్గరికి రాగానే నెక్స్ట్ చాప్టర్లో సొదొమ గొమొర్రాలకు వెళతారు. ఎక్కడికి వెళ్తారు? ఎవరు వాళ్ళు? దేవదూతలు. అయితే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు. అంతేగాని త్రిత్వము అనే దానికి మనం అనువర్తించడానికి అవకాశం ఇక్కడ లేదు. అది ఊహ అంతే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 అట్లా వచ్చారు అని చెప్పుకోవడానికి బాగుంది. త్రిత్వం కూడా మనకి బైబిల్లో ఉంది, కానీ మనకు ఉంది కాబట్టి దాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి లేదు, దాన్ని అలా ఊహించుకోవడానికి లేదు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు కనపడుతున్నాయి. ఇది బైబిల్ స్టడీలు చెప్పొచ్చులే, కానీ చిన్న క్లారిటీ ఇచ్చి మీకు ముందుకెళ్ళిపోతాను. వెంటనే అబ్రహామును దర్శించిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళాడట? చెప్పండి. సొదొమ గొమొర్రా వెళ్ళాడు. దేవదూతలు కూడా 2 ఉన్నారు లోతు దగ్గర. ఉన్నారా లేదా?
ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారిలో ఇద్దరు దేవదూతలు ఉన్నారు, ఒక ఆయన దేవునిగా దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి త్రిత్వానికి పోల్చుకోవడానికి మనకు అవకాశం లేదు. అయితే ముందుకెళ్ళిపోతున్నాను. నా అంశం ఏంటంటే అబ్రహాము ఎందుకు వేగవంతమైన పరిచారకుడు అయ్యాడంటే ఆయన వెంటనే గుర్తుపట్టాడు. ఏమని తెలుసా? మీరు ఇందుకే కదా వచ్చింది, భోంచేయడానికే కదా వచ్చింది. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చారు దేవదూతలు? భోజనము చేయడానికి వచ్చారు. వారి హృదయంలో ఉన్నది అబ్రహాముకు వెంటనే అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇందుకే కదా మీరు వచ్చింది, మీకోసం నేను భోజనం ఏర్పాటు చేస్తాను, ఉండండి. కొంతమంది అంటారు బంధువులతో, రక్త సంబంధికులతో, పాస్టర్లతో కూడా, అన్న తింటారా, వంటారా, తాగుతారా? ఇదేం ప్రశ్న నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడు ఒక బంధువు, బిర్యానీ చేశాను తింటావయ్యా అంటే తినేవాడు కూడా ఏమంటాడు? తినలేమ్మా, ఇప్పుడే తినొచ్చానులేమ్మా అంటాడు, మొహమాటం కలిగిన వాడు. కొంచెం ఎవరైనా డిఫరెంట్ క్యాండిడేట్ అనుకో, తింటా పెట్టు అంటాడు. అందరూ అనలేరుగా. కొంతమంది వాళ్ళకి ఆతిథ్యం ఒకటి రాదు. ఎట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఆతిథ్యం రాదని అర్థం. తింటాడో తినడో నీ బాధ్యత ఏంటంటే వాటిని తీసుకొచ్చి వారు ఎదుట పెట్టడం. విశ్వాసులైన వారు నేర్చుకోండి. బంధువులు వచ్చినా, రక్త సంబంధికులు వచ్చినా, సేవకులు వచ్చినా తింటారా, వంటారా, తాగుతారా అంటే అర్థం ఏంటంటే పొమ్మనక పొగబెట్టి రకమేళ్ళు. ఈ ప్రశ్నలు ఎత్తే అయోమయం అయిపోయి, నాయన వీళ్ళు మొదట్లోనే తింటారా అంటున్నారు, మనమే 3 రోజులు ఉందామని వచ్చాం, అసలు ఈ 3 రోజులు వీళ్ళు చూసే రకంగా ఏం కనపట్టలేదే, తింటారా అన్న దగ్గర ఆగిపోతే బాగుంటుంది, తినమని చిన్నగా వెళ్ళిపోతే బెటరు అని సేవకుడు, బంధువులు, రక్త సంబంధికులు అనుకునేటట్టు మీరు చేయకూడదు. తింటారో తినరో మొదట మీరేం చేయాలో తెలుసా? వారి ఎదుట ఆహార పదార్థాలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వేగంగా పశువుల మందులోకి వెళ్ళాడు, లేత దాన్ని తీశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, పనివానికి అప్పగించాడు. ఆ పనివాడు చాలా త్వరగా సిద్ధం చేశాడు. శారమ్మ దగ్గరికి వెళ్ళాడు, మెత్తని పిండితో రొట్టెలు చేయి అని ఆజ్ఞాపించాడు. ఆమె చాలా త్వరగా చేసింది 3 మానికలతో. ఇక్కడ అబ్రహాము వేగంగా ఉన్నాడు, అబ్రహాము పనివాడు వేగంగా ఉన్నాడు, అబ్రహాము సతీమణి అనేటువంటి శారమ్మ కూడా వేగంగా ఉంది, అబ్రహాము గుడారంలో ఎలియాజరు వేగంగా ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే మనకు అర్థమవుతుంది అబ్రహాము గుడారం ఒక పర్ఫెక్ట్ మినిస్టర్స్ హౌస్, ఒక అద్భుతమైన పరిచారకులు కలిగిన ఇల్లు. చప్పట్లు కొట్టండి కొద్ది గట్టిగా, హల్లెలూయా. భర్త స్పీడ్గానే ఉన్నాడు, భార్య చెప్పరండి స్పీడ్గానే. ఇంట్లో పనిచేసే పనివారు, మీ ఇంట్లో మీరు కూడా ఎట్లా ఉండాలంటే భర్త స్పీడ్గా ఉంటారు, కొంతమంది భార్యలు నీరసంగా ఉంటారు. కొన్ని చోట్ల భార్యలు స్పీడ్గా ఉంటే భర్తలు నీరసంగా ఉంటారు. లేదు లేదు, మన ఇల్లు ఎట్లా ఉండాలంటే దేవుని పని చేయటంలో స్పీడ్గా. ఆమేన్. ఇల్లంతా కూడా ఎట్లుందంటే అబ్రహాం ఇల్లు స్పీడ్గా అన్నీ అయిపోయినాయి. నిజంగా వేగవంతమైన పరిచారకులు ఉంటే 10 రోజుల్లో అవ్వాల్సిన పని కూడా చెప్పండి 1 రోజుతో అయిపోయింది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. గంటలో అవ్వాల్సిన పని 1/2 గంటలు అయిపోయింది. కానీ ఈ జాగు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళంటారు అవ్వదో, కాదు మన వల్ల అవ్వదో, ఇది అయ్యేటట్టు ఏమీ కనబట్టలేదు, అమ్మో ఇంత. అవిశ్వాసులు మాట్లాడే మాటలు ఇవే. కనాను దేశమును వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో ఏమండి 10 మంది భయపడ్డారు. అయ్యో వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నామే, వారిని మనం జయించలేం. కానీ ఆత్మ చేత నింపబడిన 2 మాత్రమే ఉన్నారంటే యెహోవా మన యందు ఆనందించినట్ల నిశ్చయంగా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమును ఆయన మనకిస్తాడు. స్తోత్రం. ఇద్దరికి అయ్యే కళ్ళు, 10 మందికి అయ్యే కళ్ళు. 10 మంది వెళ్ళింది ఆ దేశమే, 2 వెళ్ళింది ఆ దేశమే, చూసిన మనుషులు వాళ్ళే. కానీ వీళ్ళ విశ్వాస పరిమాణం వేరు. ఈ 10 మంది టైప్ ఏంటంటే ఏదో ఒక రకంగా పోరాటాలు తప్పించుకుందాం, ఆగిపోదాం,
భయపడే మనస్తత్వం. ఈ ఇద్దరున్నారు చూశారు, వీళ్ళు ఏ కాడికి వేగంగా మన వాగ్దత్త దేశానికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన కలిగిన వాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వేగంగా ఉన్న స్థలమును విడిచి వాగ్దత్త భూమికి మనం వెళ్ళాలనే ఒక మనస్తత్వం కలిగిన పరిచారకులు వీళ్ళు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము వేగవంతమైన పరిచారకుడు అయినట్లుగా ఈ దినము మొదలుకొని మనమందరం మనకు అప్పగించబడిన పరిచర్యలో ఎట్లుండాలి అంటే వేగాన్ని పెంచాలి. అబ్రహాం చిత్తం ప్రభువా, నీవెంతగానో ప్రేమిస్తున్నా, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఇవ్వు. ఏంటే 25 సంవత్సరాలు ఎదురు చూసి 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 పొందుకున్న ఇస్సాకు నీకు ఇవ్వటమా? నెవర్, నా వల్ల కాదు అనలేదండి. ఉదయాన్నే, బహుశా ఆ రాత్రి మాట్లాడి ఉండొచ్చు, ఉదయాన్నే గాడిదలను సిద్ధపరుచుకున్నాడు, పనివారికి పనిని పురమాయించాడు, కుమారుని లేపాడు. దేవుడు చూపించినటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వేగం ఎక్కడ ఆగలేదు. 100 సంవత్సరాలు పైబడినటువంటి ఆ వయస్సులో వయోభారం కృంగదీస్తున్న, వయస్సు వలన వచ్చిన రోగం బలహీనపరుస్తున్న 3 రోజులు ప్రయాణం చేయాలా? అమ్మో, లెక్కేసుకోవాలా? ఏది ఏమైతే అయ్యింది. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఇంతవరకు నన్ను నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడని అంత వృద్ధుడై ఉండి కూడా 3 దినాల ప్రయాణం చేశాడు. వేగంగా పనివారిని సిద్ధం చేశాడు. ఏమండి, ప్రయాణం అంటే ఓకే, కానీ కొండనెక్కటం అంటే ఎంత భారభరితమైన విషయం. ఆ పరిస్థితుల్లో కూడా మోకాళ్ళలో శక్తి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొండెక్కాడు. ఆ పరిస్థితుల్లో కూడా పనివారి చేత పని చేయించలేదు, కానీ తానే స్వయముగా బలిపీఠం కట్టాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరులారా, నీకు అప్పగించబడిన పని నువ్వు చేస్తే నీకు దీవెన. నిన్ను చేయమన్న పనిని ఇంకెవడో మీద రుద్దొద్దు. కొంతమంది పరిచారకులకు ఉండే లక్షణం ఏంటయ్యా అంటే పక్కన వాళ్ళ మీదకి రుద్దుతూ ఉంటారు, వాళ్ళ మీదకి సాకులు చెబుతూ ఉంటారు. ఈయన వయోభారాన్ని బట్టి అసలు వాళ్ళ చేతనే కట్టించవచ్చు. ఎందుకంటే భక్తిపరులైన పని వారు చాలా మంది ఉన్నారు అబ్రహాం ఇంట్లో. కానీ అబ్రహాం ఆ పని చేయలేదు. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఇవ్వమన్నాడు. ఇది నాకు దేవునికి సంబంధించిన విషయం. ఇందులో థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వకూడదని ఎవరిని కూడా ప్రవేశం కల్పించకుండా తన కుమారుడు తప్ప ఎవరు లేరు. స్తోత్రం. వారిని ఆకాశమందు ఆశీనుడైన దేవుడు తప్ప ఎవరు చూడడం లేదు. కట్టాడు బలిపీఠం, కట్టెలు పేర్చాడు, కుమారుని పొరుండబెట్టాడు, కత్తి ఎత్తాడు. ప్రభువా, ఇదిగో కత్తి ఎత్తబోతున్నాను, ఒక్కసారి ఆలోచించుకో అని ఏమైనా ప్రార్థన చేశాడా? అబ్రహాముకి దేవుణ్ణి ఆలోచించుకో అని చెప్పి అంత దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అతనికి లోపడటంలో నా ఆశీర్వాదం తెలుసు. ఆలోచించుకో ఒకసారి, అయ్యా నువ్వే కరుణించు అనలేదు. గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇతనికి లేదు కానీ బాధ ఉంది, కానీ చంపేసుకున్నాడు. కానీ దేవుడు ఆకాశము నుండి ఒక దేవదూతను పంపించి మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు కాబట్టి ఇందు మూలముగా నీవు నాకు భయపడుతున్నావు అని అర్థమైంది. చప్పలు కొట్టండి, స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా ఆలస్యము చేయకుండా వెనుదిరగని నైజం. నీ పిల్లల్ని పరిచర్య కొరకు పురికొల్పుతున్నావా? సేవకుల్ని చేసే సంగతి తర్వాతలే, కానీ మందిరంలో నీ పిల్లలు పరిచర్య చేస్తున్నారా? అతనికి టీనేజ్ దాటి బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఇస్సాకు వయసు 20 సంవత్సరాలు దాటింది. చిన్నపిల్లోడు కాదు, బాలుడు కాదు. ఇస్సాకు వయసు 20 సంవత్సరాలు దాటింది. తండ్రిని అలా నెడితే ఎక్కడ ఉంటాడు అబ్రహాం? కానీ ఆ పని చేయలేదు. ఈ రోజున పిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే, రే మందిరానికి రారంటే, పోమ్మా, నువ్వు పో, నేను తర్వాత వస్తావులే. దేవుని పని చేయడానికి మీ పిల్లలు పురికొల్పండి, వారు ఆశీర్వదించబడతారు. సంఘంలో ఏదో ఒక పని చేయమని రేపండి. ఏదో స్టైల్గా వచ్చి స్టైల్గా పోయేది కాదు. యవనస్తులకి ఈ టైంలో, ఈ సమయంలో పరిచర్య నేర్పించకపోతే రేపాడు పరిచారకుడు అవ్వడు. సంఘంలో పరిచర్య చేయటం నేర్చుకున్న వాడు
వాడు గర్విష్టి కాలేడు, గర్వాంతుడు కాలేడు, గర్వము చేత నాశనం అవ్వలేడు. ఎందుకంటే పరిచర్య చేయుటలో, తగ్గించుకున్నటలో, విధేయతలో ఉన్న సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు మందిరంలో నేర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి అతడు ఎన్నటికీ గర్విష్టి కాలేడు. ఇస్సాకు ఎంత విధేయత చూపించాడంటే తను చనిపోతాడన్న సంగతి చివరికి అర్థమైపోయింది. అయినప్పటికీ వారు మాట్లాడకుండా అతడు మౌనంగా పడుకున్నాడు అంతే. చనిపోతాడన్న సంగతి తెలిసిన విధేయత చూపటంలో వేగవంతమైన ఇస్సాకు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లలు ఇప్పుడు మాట వినకపోతే రేపు వినరు, గ్యారంటీ. మొక్కై వంగనిది మానై వంగదు. నువ్వు ఇప్పుడు వంచకపోతే రేపు వంచలేవు, అది నీ వల్ల కాదు. అర్థమైందా? నీ పిల్లల్ని విధేయతతో వంచు, దేవుని పని కొరకై వంచు. నీ పిల్లలకి నువ్వు ఏం నేర్పించాలంటే సంఘంలో సేవ చేయడం నేర్పించాలి, పాటలు పాడడం నేర్పించాలి, పరిచర్య చేయడం నేర్పించాలి, సేవకునికి సహకరించడం నేర్పించాలి, తగ్గించుకుని విధేయుడై లోబడి చేదోడు వాదోడుగా ఉండడం నేర్పించాలి. అంతేగాని కొంతమంది తల్లులే పరిచర్య చేయించనీరు, కొంతమంది తండ్రులే పరిచర్య చేయనివ్వరు. అర్థమైందా? పొట్ట కూటి కొరకు నువ్వు ఏదైనా చేస్తావు, కానీ అక్షయమైన ఆశీర్వాదం కొరకు ఏమి చేయనీవు అంటే నువ్వెవరివి? భూ సంబంధమైన వ్యక్తివి. అర్థమైందా? అందుకని మీరు పరిచర్య చేయాలి. మీ పిల్లలను వేగవంతంగా పరిచర్య చేయుటకు వారిని పురికొల్పాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? రెండో వ్యక్తి, రెండో పరిచారకుడు యోసేపు. రెండో పరిచారకుడు యోసేపు. యోసేపు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కీలకంగా ఒకే ఒక మాట మనం ఈ పగటి వేళ మనం నేర్చుకోవాలి. ఇతడు పరిశుద్ధుడైన పరిచారకుడు. స్తోత్రం చెప్తారా? ఏ పరిచారకుడు? హోలీ మినిస్టర్, పరిశుద్ధుడైన పరిచారకుడు. పరిచర్య చేయడం గొప్పదే, కాదనలేని సత్యం. కానీ పరిచారకుడు ఎలా ఉండాలయ్యా అంటే పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధత లేని ఏ పరిచర్య దేవుడు అంగీకరించడు. పరిశుద్ధత లేని ఏ పరిచారకుడిని దేవుడు ఒప్పుకోడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీకు ఒక పరిచర్యను అప్పగిస్తే మీరు అది భాగ్యమని ఎంచి పరిశుద్ధులుగా ఉండుటకు పాటుపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని సేవలో ఇది కూడా ఒక పాత్రే మనలాగా. ఎందుకంటే దాహం అయినప్పుడు నాకు నీళ్ళు ఇస్తుంది, నా దాహార్తిని తీర్చుకోవడానికి ఉపయోగించబడతా ఉంది. ఈ చిన్న పాత్రలో నేను కోరుకునేది ఏంటయ్యా అంటే, ఇది ఎంత డిజైన్ బాగుంది అది కాదు, కానీ చుట్టానికి ఎంత తెల్లగా ఉంది అనేది కాదు, కానీ అందులో ఉన్న నీళ్ళు ఎంత ప్యూర్గా ఉన్నాయి, ఎంత శుభ్రంగా ఉన్నాయి. ఎందుకంటే నా దేహంలోకి వెళ్ళేది కప్పు కాదు, కప్పు మీద ఉన్న డిజైన్ కాదు, దాని కలరు కాదు, కప్పులో ఉన్న నీరు. సంఘంలో ప్రవహించాల్సింది మనమేమి ప్రవహించం, కానీ మన ద్వారా పని చేయుచున్న పరిచర్య ప్రవహించింది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మనం పాత్రలుగా ఉంటాం, కానీ మనలో ఉన్నదే దేవుడికి కావాలి. అంతేగాని మనం పైకి బాగుండి లోపల పరిశుద్ధత లేకపోతే నీ పై రూపాన్ని చూసి దేవుడు వాడుకోండి. ప్రభుకి కావలసింది పాత్ర బయటే కాదు, లోపల కూడా కడగబడాలి. పరిసయ్యుల గురించి యేసు ప్రభు ఇలా చెప్పాడు. పరిసయ్యులు ఎవరయ్యా అంటే వారు ఒక పాత్రలు. ఎలాంటి పాత్రలయ్యా అంటే బయట కడగబడి తళతళ మెరుస్తూ లోపల ఏమాత్రం కూడా శుభ్రపరచబడని మలినమైన పాత్రలు. అందులో మస్ట్ ఉంది, మట్టి ఉంది, దుష్కార్యాలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి, సమస్తము చెడుగుంది, పాపం ఉంది. అలాంటి పాత్రలో, ఇలాంటి పాత్రలు మనుషులు చూసి మభ్యపడతారు, కానీ దేవుడు మాత్రం అసహించుకుంటాడు. ఎందుకు తెలుసా? దేవునికి కావలసింది పవిత్రమైన పాత్రలు. స్తోత్రం. కడగబడిన పాత్రలు. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, దేవునికి కావలసిన లేదా దేవుని పరిచర్య చేయవలసిన పాత్రలు వెండి అవ్వాల్సిన అవసరం లేదు, బంగారం అవ్వాల్సిన అవసరం లేదు. అవి మొదటగా శుభ్రపరచబడితే చాలు. చప్పలు కొట్టండి. వినపట్ల నాకు
స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత విలువైన దానివి అంటే బంగారమా? ఎంత విలువైన దానివి అంటే వజ్రమా? ఎంత విలువైన వాడివి దానివి అంటే వెండి కాదు. నువ్వెంత విలువైన దానివి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యూరిటీ. నీ పరిశుద్ధత మీద, పవిత్రత మీద, నిష్కళంకత్వం మీద ఆధారపడిందే తప్ప పై రూపం మీద ఏ పరిచారకుడు కూడా బేస్ అవ్వకూడదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకే పరిచర్య అప్పగించిన, పాడే పరిచర్య అప్పగించిన, యు మస్ట్ బి హోలీ. ఇస్తరాకులెత్తే పరిచర్యకి అప్పగించిన, యు షుడ్ బి హోలీ. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీ పనిని ఆయన మెచ్చుకుంటాడు. ఇప్పుడు పైనుంచి వస్తున్న నీరు చాలా ప్యూర్గా ఉన్నాయి, కానీ పాత్రలోకి వచ్చే నీరు నలకలతో నింపబడ్డాయి. నీరులో ఏ ప్రాబ్లం లేదు, పాత్రలో ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందని పరిశీలిస్తే ఆ పై నుండి నీటిని తోడి పాత్రలోనికి తీసుకొచ్చే ఆ నాళము, ఆ గొట్టం ఉందో చూశారు, దాని లోపలంతా నాచు పేరుకుపోయింది. అందుకని ఆ నీటి ప్రవాహానికి పాత్రలోనికి ఏమొస్తుంది? మట్టి వస్తుంది. అందుకని నేనేమంటానంటే ఒక పరిచారకుడు ఎట్లా ఉండాలయ్యా అంటే అతడు పరిశుద్ధుడై ఉండాలి. అప్పుడు దేవుని వలన పొందుకున్న ప్రతిదీ కూడా పరిశుద్ధమై ప్రజలకు అందించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? పవిత్రత కావాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుని మందిరముకి ఎన్నటికి అనుకూలమైనది కానుకలు కాదు, లేకపోతే రకరకాలైన విషయాలు, పథకాలు కాదు. ఏదయ్యా దేవుని మందిరానికి ఎన్నటికి అనుకూలమైందంటే పరిశుద్ధత. పరిశుద్ధపరచబడి కనుక మనం ఉంటే ఆయన పరిచర్య చేయుటకు అనుకూలముగా ఉంటాం. ప్రభు ఎవరిని వెతుకుతున్నాడు అంటే గొప్పవాళ్ళని కాదు. ప్రభు ఎవరిని ఎతుకుతున్నాడంటే ప్రఖ్యాతిగాంచిన వాళ్ళని కాదు. ప్రభు ఎవరిని ఎతుకుతున్నాడు పరిచర్య చేయటానికంటే పరిశుద్ధులైన వారు కావాలి. స్తోత్రం. యేసు ప్రభు తనకు పరిచారకులుగా ఉండుట కొరకు 12 మందిని ఏర్పరచుకున్నాడు. పవిత్రత యొక్క ఆవశ్యకత వారు అర్థం చేసుకోవడానికి కొద్ది దినములలో సిలువ వేయబడతాడు, కొన్ని గడియలలో అనుకున్నప్పుడు లాస్ట్ సప్పర్, చివరి భోజనం వాళ్ళతో చేశాడు. చేసిన తర్వాత ఆయన ఒక మాదిరి చూపించాడు. ఏంటయ్యా అంటే తన పై వస్త్రము తీసి నడుముకు తువాలు కట్టుకొని వారిని కూర్చోబెట్టి వారి పాదములు శుభ్రంగా కడిగాడు. పేతురు వచ్చి అంటాడు, నాయన నాయన నాయన, నా పాదాలు నువ్వు కడగడానికి వీలు లేదు, నువ్వు నా పాదాలు పట్టుకోవద్దంటే యేసయ్య చెప్పాడు, నేను గనక నిన్ను కడగకపోతే నాకు నువ్వు పాత్రుడు కాలేవు, నాలో నీకు ఏ భాగం, ఏ పాలు ఉండదు అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యో అయితే తల నుంచి అరికాల వరకు నన్ను శుభ్రపరచు అంటాడు. లేదు లేదు, ఆల్రెడీ నువ్వు కడగబడ్డావు, ఇది కడగబడితే చాలు అని చెప్పేసి పాదములు కడిగి వారందరినీ ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. ఇది ఏంటయ్యా నేర్పిస్తున్న ఉపదేశం అంటే వీళ్ళు ఆల్రెడీ కడగబడిన వారే, కానీ పాదములు కడగబడటం అంటే అర్థం ఏంటంటే ప్రయాణం చేసి వచ్చిన ప్రతిసారి మనం స్నానం చేయం, కానీ ఇంటిలోనికి వచ్చిన ప్రతిసారి ఏం చేసుకుంటాం? పాదాలు కడుక్కుంటాం. అట్లాగే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి దినము మనల్ని మనం కడుక్కునే పరిచారకులంగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? పరిచారము చేసేవాళ్ళు పరిశుద్ధులు కాకపోతే ఆ పరిచర్య కూడా అపవిత్రమైపోయింది. ఇది చాలా జాగ్రత్తతో మనం ఆలోచించాల్సింది, వ్యవహరించవలసిన పరిచర్య. అర్థమైందా? ఎలీషా శిష్యుడు గుణమెరగక కూర కొరకు వెర్రి ద్రాక్షలు తెచ్చాడు. వంట చేసే పరిచారకులు ఏం చేశారు? అవి మంచి ద్రాక్షలే అని వంట వండారు. అందరినీ కూర్చోబెట్టారు, భోజనం చేయబోతున్నారు. ఇక ముద్ద కలుపుకొని తినబోతుండగా ఫస్ట్ తిన్నవాడు అరిశాడు. ఏమన్నా తెలుసా? కొండలో విషం ఉన్నదే. ఏముంది? తినేవాళ్ళు కూడా ఆపేశారు. కొండలో విషం అంటే వెంటారు, నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పలానా చోటకి వెళ్ళానండి. ఏం తెచ్చావు? ద్రాక్షలే. ఈ వంట చేసినప్పుడు తేరి చూసినప్పుడు అర్థమైంది, ఇవి ద్రాక్షల్లాగా ఉన్నాయి కానండి, ఇవి కూర ద్రాక్షలు కాదు, వెర్రి ద్రాక్షలు. ఏ ద్రాక్షలు? పిచ్చి ద్రాక్షలు, విషపు ద్రాక్షలు, చేదైన ద్రాక్షలు, కారు ద్రాక్షలు. ఒరే ఎంత పని చేసావురా, సరే సరేలే అని ఆ యొక్క కూర ఉన్న పాత్రలో ఎలీషా ఏం చేశాడంటే పిండి కలిపాడు. ఆ చేదంతా విరిగిపోయి తినుటకు యోగ్యమైనది. స్తోత్రం.
చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చేదు నీలో కొద్దిగో గొప్ప ఉందనుకో, దేవుని వాక్యము చేత ఇప్పుడు నువ్వు కడగబడి ఆ విషం విరగొట్టబడాలి. ఆమేన్. చేదు కొద్దిగో గొప్ప ఉందనుకో, కొంతమందికి చేదు ఉంటుంది. చేదు కొంచెం ఉన్న ప్రమాదమే, అది ఎవరికైనా. ఆ చేదు విరగొట్టబడాలి. ఆ చేదును విరగొట్టేది దేవుని వాక్యం, దేవుని మాట. మారాను మధురంగా మార్చగలిగినది దేవుని మాట మాత్రమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో పరిచర్య చేస్తున్నావు కానీ కొంచెం చేదు ఉంది. గర్వం అనే చేదు, అతిశయం అనే చేదు, నిర్లక్ష్యం అనే చేదు, తిరుగుబాటు ఆత్మ అనే చేదు. ఇది పోవాలంటే నీకు వాక్యం తెలియాలి. యూ మస్ట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక పరిచారకుడికి వాక్యం ఎరుగొండాలి. అప్పుడు ఎప్పటికప్పుడు చేదు ఇరిగిపోయిద్ది. వాక్యానికి దూరం అయినప్పుడు చేదు పెరిగిద్ది. అందుకని నీలో గర్వము తొణికిసలాడకుండానట్లుగా నీవు అనునిత్యము వాక్యము చేత నింపబడిన పరిచారకుడిగా ఉండి ప్రతి వేరును విరిచివేయాలి. స్తోత్రం. చేదైన వేరులను విరిచివేయాలి. స్తోత్రం. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీలో ఏదైనా చేదైన వేరు మొలచిద్దేమో అని నేను భయపడుతున్నాను. యేసన్న గారు కూడా అద్భుతమైన పాట రాశాడు. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనీయలేదులే. యోసేపు పరిశుద్ధుడైన పవిత్రుడైన పరిచారకుడు కాబట్టి పోతీఫర్ ఇంటిలో అడుగుపెట్టిన నాటి నుండి పోతీఫర్కు కలిగిన సమస్తము ఆ క్షణము నుంచి దీవించబడడం ప్రారంభించబడింది. స్తోత్రం. ఒక పరిశుద్ధుడు పరిచర్య ఎక్కడ చేస్తాడో అక్కడ ఆ సంఘం దీవించబడింది. చెప్పట్లా. స్తోత్రం. ఒక పరిచారకుడు ఏ చిన్న లేదా పెద్ద పరిచర్య చేసినా ఆ పరిచర్యకే వన్నె వస్తుంది. ఆమేన్. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది కాదు, పరిశుద్ధతతో చెయ్యి, ఆ పనికే ప్రభు వన్నె తీసుకొస్తాడు. ఆమేన్. ఎవరు చేశారు ఇది అనుకునేటట్లుగా ప్రజలు చర్చించుకునేటట్లు ప్రభు చేస్తాడు. మనం ఎంత చేసాం అనేది కాదు, ఎంత పవిత్రులమై చేసాం. అసలు నువ్వు చేయకపోయినా పర్వాలేదు కానీ నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధితో ఏ పనైనా చేయి, ఆ పని పవిత్రపరచబడింది అంతే. స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడు అయితే నువ్వు పట్టుకున్న ప్రతిదీ పరిశుద్ధమే, నువ్వు చేసిన ప్రతిదీ పరిశుద్ధమే. సంఘంలో నీకు అప్పగించబడింది ఏది నువ్వు అంటుకున్నా పరిశుద్ధమే. ఎందుకంటే నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి. అసలు నీ హృదయమే చెడిపోయి పనికి మళ్ళీ ఆలోచనలతో నింపబడి అసూయతో రేపబడి ఈ పనిని ఎట చెడగొట్టాలా అనే మనస్సు నీలో ఉంటే అసలు నువ్వు పరిచర్యలు లేకపోవటం ఉత్తమం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ చెడగొట్టే వాళ్ళు, పనిని పాడు చేసేవాళ్ళు అపవిత్రులు. వాళ్ళ మైండ్ ఫిల్తీ మైండ్. ఆల్ దే ఆర్ టాక్సిక్ పీపుల్, టాక్సిక్ మైండ్ సెట్. అంత విషపూరితమైన ఆలోచనలు. ఈ పని ఎట్లా చెడగొట్టాలి, ఈ పని సాగనీయకుండా ఎట్లా చేయాలి, మనుషుల్ని ఎట్లా అభ్యంతరపరచాలి, ఎట్లా ఆటంకపరచాలి. నో 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 నో. మనకు ఉండాల్సిందేంటి తెలుసా? మనకు అప్పగించబడిన పనిని పరిశుద్ధంగా చేయాలి. స్తోత్రం. మూడో మాట చెప్తా.